ఆస్తమా ప్రాబ్లమ్స్ కూడా చాలా చూస్తున్నాం కదా. అసలు బేసిక్‌గా ఆస్తమా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్. సీ మనకు ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి? రోగనిరోధక శక్తి. హ్మ్. చాలామంది మనం బయట చూస్తుంటాం. మీకు మీ ఇమ్యూనిటీ పెంచడానికి మందులిస్తాం, ఇమ్యూనిటీ పెంచడానికి మందులిస్తాం. హ్మ్. అది తప్పు. సో, మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఎంత ఉండాలో అంతే ఉండాలి. హ్మ్. తక్కువ ఉన్నా ప్రాబ్లమే, హ్మ్. ఎక్కువ ఉన్నా ప్రాబ్లమే. ఇమ్యూన్ సిస్టమ్ తక్కువ ఉందనుకోండి, ఎక్కువ మనకు ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. హ్మ్. చిన్న చిన్న చీటికి మాటికి ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. హ్మ్. అదే మనకు ఇమ్యూన్ సిస్టమ్ ఎక్కువ ఉందనుకోండి, పనిచేయాల్సిన దానికంటే అలర్జీస్ వస్తూ ఉంటాయన్నమాట. సో, మన ఇమ్యూనిటీ అనేది ఎక్కువ పనిచేస్తే అలర్జీస్ వస్తాయి, తక్కువ పనిచేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలా ఉండాలంటే ఎంత పని చేయాలో అంతే పని చేయాలి. హ్మ్. ఆస్తమా అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ కావాల్సిన దానికంటే ఎక్కువ పనిచేస్తే దాన్ని ఆస్తమా అంటామన్నమాట. హ్మ్. సో, ఇక్కడ ఏమవుతుంది అంటే మనం పీల్చుకునే గాలిలో కానీ, మనం తినే తిండిలో కానీ, మనకు టచ్ అయ్యే వస్తువుల్లో కానీ కొన్ని అలర్జెన్స్ ఉంటాయి. ఈ అలర్జీ వల్ల మనం ఇమ్యూన్ సిస్టమ్ ఇమ్మీడియట్‌గా రియాక్ట్ అవుతుంది. కావాల్సిన దానికంటే ఎక్కువ రియాక్ట్ అవుతుంది. ఎక్కువ రియాక్ట్ అయినప్పుడు ఆస్తమాలో ఏమవుతుందంటే మనకి పైప్స్ ఉంటాయి కదా. సో, దీన్ని మనము ట్రాకియా అంటామనమాట. ఈ ట్రాకియా మళ్ళీ బ్రాంకై లాగా విడిపోతుంది. బ్రాంకై, సెకండరీ బ్రాంకై, అక్కడి నుంచి టెర్షరీ బ్రాంకై అని మన చెట్టు కొమ్మలు ఎలా ఉంటాయి, ఫస్ట్ మెయిన్ ఉంటుందన్న, దాని నుంచి కొమ్మలు వస్తాయి, దాని నుంచి కొమ్మలు వస్తాయి. అలా మన ట్రాకియా కూడా చెస్ట్‌లోకి వెళ్ళి విడిపోతుంది. ఎందుకంటే మొత్తం ఎయిర్ సప్లై చేయాలి కాబట్టి. ఎప్పుడైతే అలర్జీ గాని వస్తుందో, బాగా ఓపెన్‌గా ఉన్న ఈ పైప్స్ ఏమవుతాయంటే సింక్ అయిపోతాయి, ఇలా చిన్నగా అయిపోతాయన్నమాట. ఓకే. ఇక్కడ మనకు మ్యూకస్ అనేది ఉంటుంది. ఎందుకు? మనం బాగా గాలి పీల్చుకుంటూ ఉంటే డ్రై అయిపోతుంది ఇదంతా. అదంతా డ్రై కాకుండా జిగురు లాంటి పదార్థం రిలీజ్ అవుతుంది. ఈ అలర్జీ కండిషన్‌లో ఏమవుతుందంటే ఈ జిగురు లాంటి పదార్థం ఎంత ఉండాలో అంత కాకుండా ఎక్కువ రిలీజ్ అయిపోతుంది. సో, పైపు పెద్దగా ఉన్నది చిన్నగా అయిపోయింది. లోపల కొంచెం ఉండాల్సిన మ్యూకస్ ఎక్కువైపోయింది. అంటే గాలి లోపలికి పోయి బయటికి రావాల్సిన ఏదైతే స్పేస్ ఉందో అది చాలా చిన్నగా అయిపోతుంది. ఎప్పుడైతే చిన్నగా అయిపోతుందో మనం పీల్చుకునే గాలి సరిపోదు కాబట్టి ఎక్కువ పీల్చుకోవడానికి ట్రై చేస్తా ఉన్నాం. సో, దాన్నే మనం ఆస్తమా అంటాం. ఓకే. సో, దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటారు హోమియోపతిలో? యాహ్! మనం అలోపతి తీసుకున్నప్పుడు ఎయిదర్ యాంటీహిస్టమైన్స్ ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇస్తారు, బ్రాంకోడైలేటర్స్. ఇవన్నీ టెంపరరీ, పర్మనెంట్ సొల్యూషన్ కాదు. వీటికంతా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు లేకపోతే మీ పిల్లలకి కంప్లీట్‌గా ఆస్తమా క్యూర్ కావాలి, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ కావాలి, వాళ్ళు ఎదిగే టైంలో వాళ్ళకి ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా ఉండాలి. మామూలుగా ఎప్పుడైతే పిల్లలు ఎదిగే ఏజ్‌లో వస్తుందన్నమాట. ఎదిగే ఏజ్‌లో ఏం రావాలి? మగవాళ్ళైతే మంచి చెస్ట్ రావాలి, బాగా హైట్ పెరగాలి, మీసాలు గడ్డాలు బాగా రావాలి. ఆడపిల్లలకైతే బ్రెస్ట్ డెవలప్మెంట్ బాగుండాలి, హిప్ టు వేస్ట్ రేషియో బాగుండాలి, వాళ్ళు హైట్ పెరగాలి, వాళ్ళ టోను, మీసాలు గడ్డాలు రాకూడదు వాళ్ళకి. సో, ఏవైతే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ ఉంటాయో అవన్నీ విల్ గో ఫర్ ఎ టాస్, మీరు యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్ తీసుకుంటూ ఉంటే. అవన్నీ లేకుండా హెల్తీగా న్యాచురల్గా ఆస్తమా తగ్గాలి, జీరో సైడ్ ఎఫెక్ట్స్ అంటే హోమియోపతి ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. మోస్ట్ ఆఫ్ ది పీపుల్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు. బట్ కొంతమందిలో ఒక 100 కేసెస్ వస్తే 80% ఆఫ్ ది కేసెస్లో కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు, మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంట్ చేయొచ్చు. బట్ 20% ఆఫ్ ది కేసెస్లో మనం కంప్లీట్గా క్యూర్ చేయలేం. బట్ వీళ్ళని స్టెరాయిడ్స్కి కానీ, యాంటీహిస్టమైన్స్కి కానీ, బ్రాంకోడైలేటర్స్ కానీ, యాంటీబయాటిక్స్ జోలికి పోకుండా వాళ్ళ న్యాచురల్ గ్రోత్ మెయింటైన్ చేసుకుంటూ, ఇవన్నీ వేరే ఏ సిస్టమ్ ఆఫ్ ది మెడిసిన్ అన్నా, ఆయుర్వేద, యునాని, సిద్ధ వీటికంటే బెటర్గా హోమియోపతిలో ట్రీట్ చేయొచ్చు. చాలా క్విక్గా కూడా సిమ్టమ్స్ అనేవి రిలీఫ్ ఇవ్వచ్చు ఈ హోమియోపతి ద్వారా. ఓకే డాక్టర్, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతిదీ. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ అండి.